నా పేరు హరికృష్ణ. నేను జెనోటీ అనే కంపెనీలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ 1 while you are studying BTech final year. హోమీ బాబా తీసుకోండి, లేకపోతే సివి రామన్ తీసుకోండి, ఇస్రోగా ఏ డైరెక్టర్ తీసుకోండి, సతీష్ ధవన్, విక్రమ్ సారాభాయ్, వీళ్ళంతా ఐఎస్ఐలు ఉన్నాయి. ఇటు మ్యాథ్ కావాలి, అటు కంప్యూటర్ సైన్స్ కావాలి. సో అది సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనమాట. ఈ బ్లాక్ అనేది 1930s నుంచి ఉంది. అంటే సివి రామన్ కూడా అందులో ఉండేవాడు. ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్ ప్రొసీజర్ అంటే మాకు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఉంటాడు. సో అతను టాప్ ఆఫ్ ద కంపెనీస్ తీసుకుంటే దాంట్లో మీ ఫ్రెండ్ ఎక్కడ ఏ కంపెనీ తీసుకున్నా ఎవరో ఒకరు ఉంటారు. ఫ్రెషర్స్ అన్నారు, ర్యాగింగ్ ఉండేది. ర్యాగింగ్. సో హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన పాడ్కాస్ట్ సిరీస్లో హరిని ఇన్వైట్ చేసాం గెస్ట్గా. సో హరి ఆల్ ఇండియా ర్యాంక్ 1 తను బీటెక్ 4th ఇయర్లో ఉన్నప్పుడు క్రాక్ చేశాడు. ఐఐఎస్సి క్యాంపస్లో హరి జర్నీ ఎలా జరిగింది, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తన సబ్జెక్ట్ ఎలా హ్యాండిల్ చేశాడు, అవన్నీ హరి మాటలో తెలుసుకుందాం. హాయ్ హరి, ఫస్ట్ బ్రీఫ్గా చెప్పు హరి నీ గురించి. నా పేరు హరికృష్ణ. నేను జెనోటీ అనే కంపెనీలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. నాకు గేట్లో ర్యాంక్ 1 వచ్చింది నా 4th ఇయర్లో ఉన్నప్పుడు. తర్వాత నేను ఐఐసి బెంగళూరుకి వెళ్ళాను ఫర్ మాస్టర్స్. అయితే దాని తర్వాత నేను లాస్ట్ 10 yearsగా నేను ఇండస్ట్రీలో ఉన్నా, వేరియస్ జాబ్స్. మరి మోరర్లెస్ నేను ఇది ఈఐ అండ్ ఎన్ఎల్పి స్పేస్లో ఉన్నా లాస్ట్ 6 yearsగా. సో హరి అయితే ఆల్ ఇండియా ర్యాంక్ 1 while you are studying BTech final year. సో ఎలా ఫీల్ అయ్యా ఆ మూమెంట్? చాలా గ్రేట్. సో ఆ నెక్స్ట్ డే అంతా న్యూస్ అంతా వచ్చారు. సో ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్? అది ఐ థింక్ అప్పుడు మనకి థర్డ్ ఇయర్లో సెకండ్ అటెంప్ట్. సో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు 19th వచ్చింది. తర్వాత 4th ఇయర్లో ఇంకా ఫోకస్ చేసి ఇంకా సరిగ్గా ప్రిపేర్ అయ్యా. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బీటెక్ ఫైనల్ ఇయర్ 2010లో అయిపోయే టైంకి నీవు ఆల్ ఇండియా ర్యాంక్ 1 సర్టిఫికేట్ పట్టుకున్నాను, సైమల్టేనియస్లీ బీటెక్ సర్టిఫికేట్. సో అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ బీటెక్లో అంటే బీటెక్లో మాకేం లేవు అప్పుడు, ఎందుకంటే ఈ రిసెషన్ అప్పుడే వచ్చి వెళ్ళింది. 2010 కదా మేము. సో 2009లో అసలు ఎవరికి లేవు, అంత పెద్ద బ్యాక్లాగ్ ఉంది. సో ఎవరికి ఏం జాబ్స్ ఏం రాలేదు అంత గ్రేట్గా. అంటే వచ్చినా కూడా వాళ్ళ జాయినింగ్ కూడా ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year అట్లా ఇచ్చేవాళ్ళు. ఇంకా అన్ని ఆప్షన్స్. సో ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ యు ప్రిపేర్డ్ ఫర్ ద మెంటల్లీ యు ప్రిపేర్డ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్? అలానే ఏం లేదు. థర్డ్ ఇయర్లో అంటే ఇంపల్సివ్గా ప్రిపేర్ అయ్యా. సో 2009లో ఇది గేట్కి 1 year వ్యాలిడిటీ ఉండేది. సో నా 19th ర్యాంక్ టోటలీ పాయింట్లెస్ ర్యాంక్. అది 19th వచ్చినా నేను ఎక్కడ వాడుకునేది. సో అందుకనే ఇంకా నాకు ఏం పోతుంది అన్నట్టు రాసా. అంటే నథింగ్ టు లూజ్ అన్నట్టుగా రాసా. సో నీ క్లాస్మేట్స్ ఎలా ఫీల్ అయ్యారు నువ్వు ఆల్ ఇండియా ర్యాంక్ 1? సో అంటే ఫస్ట్లో ఎవరు నమ్మలేదు, తర్వాత ఎస్పెషల్లీ బెంచ్ మేట్స్ అంతే ఫస్ట్లో ఎవరు నమ్మలేదు. తర్వాత టీచర్స్ ఎలా ఫీల్ అయ్యారు? టీచర్స్ అంటే కాలేజ్లో అంతా మీటింగ్ పెట్టి ఫెలిసిటేషన్ అని చేశారు. సో చాలా ప్రౌడ్. మొత్తం బీటెక్ ఫీజు కూడా మొత్తం రీయింబర్స్ చేశారు బ్యాక్. గిఫ్ట్ బాగుంది. ఫస్ట్ ఐఐఎస్సి గురించి నీ పాయింట్లు అసలు ఏంటి అప్పుడు నీకు తెలిసిన పాయింట్ ప్రకారం? అప్పుడు నేను బేసిక్ ఐఐఎస్సి ఏంటో వస్తుంది. ఐఐఎస్సి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇప్పుడు సో మేము 100th బ్యాచ్ ఐఐఎస్సిలో. ఇప్పుడు సో మా బ్యాచ్ 100th బ్యాచ్. సో 1910లో ఫౌండెడ్, 1909లో ఫౌండెడ్. ఇంకా మోస్ట్లీ అది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. అంటే అంత టెక్నాలజీ. అంటే ఐఐఎస్సిలో సైన్సెస్ హెవీ, ఈ లైఫ్ సైన్సెస్ అండ్ అంటే ఇంజనీరింగ్ కూడా ఉంటుంది, కానీ సైన్సెస్ హెవీ. ఇంకా ఇండియాలో ఉన్న మొత్తం హూ సైంటిస్టులు అందరూ ఫ్రమ్ ఐఐఎస్సి. అంటే అంటే ఇండియాలో సో ఇప్పుడు హోమీ బాబా తీసుకోండి, లేకపోతే సివి రామన్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఇస్రోగా ఏ డైరెక్టర్ తీసుకోండి, సతీష్ ధవన్, విక్రమ్ సారాభాయ్, వీళ్ళంతా ఐఐఎస్సిలు ఉన్నాయి. అంత ఐఐఎస్సిలు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ స్టెప్స్ ఐఐఎస్సిలో స్టార్ట్ చేశారు అందరికి. సో అంత హెరిటేజ్ ఉన్న ప్లేస్. సో ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద రీసెర్చర్స్. అంటే ఆ రీసెర్చ్ హెవీ. ఐఐఎస్సి ఎందుకు చూస్ చేసుకున్నావు? ఐఐటి బాంబే ఉంది. నాకు అప్పుడున్న ఐడియా ప్రకారం నేను థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథ్ వైపు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది నాకు అప్పుడు. సో ఆ ఫీల్డ్స్లో అంటే ఐఐఎస్సి ఇంకా
బెటర్ అని అందరూ చెప్పారు. ఓకే. మెయిన్ రీజన్ అది. ఇంకా సెకండరీ రీజన్ నాకు ఇంటి నుంచి వెళ్ళటం ఇంకా ఈజియర్. అంటే బెంగళూరు ఇంకా క్లోజర్. అండ్ వన్ మోర్ థింగ్, అదొకటి. ఇంకా థర్డ్ రీజన్ అంటే బీటెక్ హెవీ కాదు. సో ఇంకా అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు యాక్చువల్గా ఐఏఎస్సి మీద ఫోకస్ చేసుకున్నావు, ఐఏఎస్లో నాకు సీట్ రావాలని ఫోకస్ చేసుకున్నావు, లేదంటే ఆల్ ఇండియా ర్యాంక్లో టాప్లో ఉండాలి అది కాదు ఇది కాదు యాక్చువల్లీ. నేను అంటే 100 నీ ఫ్లోలో ప్రిపరేషన్ అంతే. ఆటోమేటికల్లీ ర్యాంక్. అంటే నాకు 19th వచ్చినప్పుడు నాకు అసలు ఏ థాట్ లేదు. ఎగ్జామ్కి వెళ్ళా, ఎగ్జామ్ కోసం చదువుకున్నా, ఇంకా నాకు ఏం పోయిందని ఐ థింక్ కాన్ఫిడెన్స్ ఉండేది. 19 ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంటావు మీ క్లాస్లో. అవును. సో 19th ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఇంకా నాకు వాట్ డు ఐ లూజ్ అన్నట్టుగా ఉండే నా యాటిట్యూడ్. నాకు అది వచ్చినా రాకపోయినా నా లైఫ్ లో ఏం మ్యాటర్ కాదు, నాకు ర్యాంక్ ఇన్వాలిడ్. సో నెక్స్ట్ ఐఏఎస్సిలోకి ఎంట్రీ తీసుకున్నావు, అప్పుడు మీకు సబ్జెక్ట్ చూసింగ్ అంటే సబ్జెక్ట్ చూసింగ్ అంటూ మాకేం ఉండదు. బ్రాంచ్ అంటే ఆటోమేటిక్ సింగిల్ బ్రాంచ్ బ్రాంచెస్ ఏం లేవు మాకు. సింగిల్ బ్రాంచ్ ఐఎస్సిలో. అంటే కొన్ని ఐఐటీస్ లో ఉంటాయి బ్రాంచెస్, అంటే మాకు లేవు. సో మేము జాయిన్ అయినప్పుడు అందరం ఎంటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అక్కడ కోర్స్ వర్క్ ఎలా ఉండేది మామూలుగా, క్రెడిట్స్ గానీ? చాలా హెక్టిక్ గా ఉండేది. సో 40 credits కంప్లీట్ చేయాలి ఈ 4 years లో. అది ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాం అనేది మన ఇష్టం. మేము జనరల్ గా 4th semester అంతా ఖాళీ పెట్టుకునే వాళ్ళం ప్రాజెక్ట్ కోసం. ఆబ్వియస్గా ఫస్ట్ 3 semesters లో మొత్తం అయిపోయేటట్టు చూసుకునే వాళ్ళం. లెటర్ సే సెకండ్ సెమిస్టర్ నాకు అసలు క్యాంపస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, సో అప్పుడు నేను ఖాళీగా ఉండిపోవచ్చు. అంటే ఖాళీగా అయితే ఉండలేము. అంటే ఏ సబ్జెక్ట్ మినిమం క్రెడిట్స్ కూడా ఉంటాయి పర్ సెమిస్టర్. సో ఆ మినిమం అయినా ఫినిష్ చేయాలి. ఒక సెమిస్టర్ లో కనుక ఒక హెవీ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకా అప్పుడు 3 తీసుకోవచ్చు. అప్పుడు 4 కాకుండా జస్ట్ 3 తీసుకోవచ్చు. సబ్జెక్ట్ క్రెడిట్స్ టోటల్ ఎన్ని ఓవరాల్ క్రెడిట్స్ ఎన్ని ఉండేవి? అంటే 40 credits కంప్లీట్ చేయాలి, అట్లీస్ట్ 40 credits. ఓకే. ఇంకా ప్రాజెక్ట్ ఎన్ని క్రెడిట్స్ ఉండేవి? ప్రాజెక్ట్ కి నాకు తెలిసి 16 ఉండేవి. ఓకే. సో ఇది కొన్ని కోర్సెస్ 3 credits ఉంటాయి, కొన్ని 4 credits ఉంటాయి, డిపెండింగ్ ఆన్ అసైన్మెంట్స్, కోర్స్ వర్క్, ఇంకా ల్యాబ్ వర్క్ అవన్నీ. ఇప్పుడు కొన్ని థియరీ సబ్జెక్ట్స్ అంటే వేరే డిపార్ట్మెంట్స్ లో మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మొత్తం 3 credits ఉంటాయి. ఇంకా సిస్టమ్స్ కోర్సులు అన్ని 4 credits ఉంటాయి. దాంట్లో హెవీ ల్యాబ్. సో ఐ థింక్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫండమెంటల్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అంటే ఏ ఏరియాలో మనం ఫోకస్ చేయాలో మనం ముందే తెలిసి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం మొత్తం షేప్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఏ ఏరియాలో చేసావు హరి? ప్రాజెక్ట్ నా ఏరియానా? నా ప్రాజెక్ట్ ఏరియా అల్గోరిథమిక్ ఆల్జీబ్రా అని. అదొక కాంబినేషన్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథ్. సో అది కంప్యూటర్ ఆల్జీబ్రా అనే ఒక బిగ్గర్ ఏరియాలో వస్తుంది. అది అక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ కంప్యూటేషన్ ఆఫ్ ప్యూర్లీ మ్యాథమెటికల్ బేసిక్స్. అంటే ఇటు మ్యాథ్ కావాలి, అటు కంప్యూటర్ సైన్స్ కావాలి. సో అది సమ్వేర్ ఇన్ బిట్వీన్ అన్నమాట. సో నా కోర్స్ వర్క్ కూడా అలానే ఉండేది. సో ఫస్ట్ సెమిస్టర్ లో అప్రాక్సిమేట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ సెమిస్టర్ లో ఎవరైనా కామన్ 4 ఉంటాయి. అంటే అల్గోరిథమ్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇంకా లీనియర్ ఆల్జీబ్రా, ఇంకా 4th వన్ ఇంకేదైనా ఉంటుంది, కంప్యూటర్ ఆర్గనైజేషన్ లేకపోతే ఓఎస్ ఆర్ ఇంకా ఏ ఫండమెంటల్ అయినా ఉంటుంది. ఈ కోర్సెస్ దేనికన్నా మనకు వస్తాయి. అంటే ఏ కోర్స్ తీసుకున్నా దానికి లీనియర్ ఆల్జీబ్రా కావాల్సి వస్తుంది, దానికి ప్రాబబిలిటీ కావాల్సి వస్తుంది, దానికి అల్గోరిథమ్స్ కావాల్సి వస్తాయి. ఫస్ట్ డే when you step into the IAS gate ఎలా ఫీల్ అయ్యావు? ఆ డేస్ అంత టెన్స్ గా ఉండేది అప్పుడు. అంటే జనరల్ గా బీటెక్ అంటే నార్మల్ కాలేజెస్ ఉంటాయి మనకి. సో అప్పుడంతా అంటే ఒక్కలంగా వెళ్ళాం కదా. అంటే మా ఫ్రెండ్ సర్కిల్ ఉండేవాళ్ళు, నాతో పాటు వచ్చిన వాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఇంకో 2 క్వాలిఫై అయ్యారు ఐఎస్సిలో. సో మేమంతా కలిసి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ 1 month ఎలా అనిపించింది కొంచెం అడ్జస్ట్ అవడానికి? అంటే కోర్స్ వర్క్, వే ఆఫ్ టీచింగ్, లైఫ్ స్టైల్ అన్ని కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. సో అది కొంచెం టైం పట్టింది అది అలవాటు అవ్వాలంటే. అక్కడ నేను అనుకున్న సబ్జెక్ట్స్ వేరు, అక్కడ ఉన్నది వేరు. సో అది కొంచెం టైం పట్టింది అది అలవాటు అవ్వాలంటే. టైమింగ్స్, హాస్టల్ ఎలా ఉండేది? హాస్టల్ లైఫ్ సో మేము చేరినప్పుడు మేమంతా ఈ బ్లాక్ అనే ఒక బ్లాక్ లో మేము సెటిల్ అయినాం. ఆ ఈ బ్లాక్ అంతా 2-seater రూమ్స్. సో ఈ బ్లాక్ మొత్తం ఫ్రెషర్స్ కి ఇచ్చారు. సో చాలా వైబ్రెంట్ హాస్టల్ లైఫ్ ఉండేది ఫస్ట్ 1 year కి. ఫ్రెషర్స్ అన్న ఒక నిమిషం, ర్యాగింగ్ ఉండేదా? ర్యాగింగ్ అంటే మాకేం లేదు. బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అసలు ఆ కల్చర్ లేదు. సో 1 year తర్వాత మేము హాస్టల్ చేంజ్ మాకు ఆప్షన్ వచ్చింది.
సో అంతా సింగిల్ సెటర్స్కి వెళ్ళిపోయారు అప్పుడు. నేను అప్పుడు ఎస్ బ్లాక్ అన్న ఇంకో బ్లాక్ వెళ్ళా. అప్పుడు సో ఈ అండ్ ఎఫ్ బ్లాక్స్ ఇప్పుడు డిమాలిష్ చేశారు, ఇప్పుడు లేవు అసలు. ఈ బ్లాక్ అనేది 1930s నుంచి ఉంది. అంటే సివి రామన్ కూడా అందులో ఉండేవాడు at one point of time. అది అంత హెరిటేజ్ ప్లేస్ అది. మా ఫస్ట్ బ్లాక్ బిల్డింగ్స్ అన్ని హెరిటేజ్ బిల్డింగ్స్, బిల్డింగ్స్ అన్ని హెరిటేజ్ బిల్డింగ్స్. మా హాస్టల్ ఇంకా హెరిటేజ్. అంటే ఆ బిల్డింగ్స్ మెస్ ఎలా ఉండేది? 4 మెసెస్ ఉండేవి, 2 సౌత్ 2 నార్త్, ఈచ్ వన్ ఒకటి వెజ్ ఇంకోటి నాన్ వెజ్ అలా ఉండేది. ఇంకా మెస్ కమిటీ ఉంటుంది, మెస్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఐ థింక్ హాస్టల్ గానీ ఆ మెస్ గానీ వస్తే మినీ ఇండియా లాగా ఉంటుంది త్రూ అవుట్ ఎంటైర్ ఇండియా. అంటే మొత్తం ఫుల్ డైవర్సిటీ ఉంటుంది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా. డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సౌత్ వెస్ట్ లోకి వెళ్తే ఒక రోజు ఆంధ్ర ఉంటుంది, ఒక రోజు కేరళ ఉంటుంది, ఒక రోజు తమిళ్ ఫుడ్ ఉంటుంది. అది టోటల్ గా మారుతూ ఉంటుంది. నైట్ టైం జనరల్ గా ఎంత అయింది మీకు ఆడ ఏఎస్సీలో హాస్టల్ ప్రిపరేషన్స్ ఇవన్నీ? అంటే క్యాంపస్ అయితే అసలు పడుకోదు, క్యాంపస్ అయితే నైట్ అంతా ఉంటుంది. అంటే చాలా ల్యాబ్స్ కి షిఫ్ట్స్ ఉంటాయి. సో అందుకని స్టూడెంట్స్ వస్తూ వెళ్తూనే ఉంటారు. అండ్ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్స్ ఉంటే నైట్ అంతా కూర్చునే వాళ్ళం. అసైన్మెంట్స్ టాపిక్ ఇక్కడ అసైన్మెంట్స్ జనరల్ గా నైట్ ఇస్తారని చెప్పేసి ఉంటుంది. అంటే నైట్ సబ్మిషన్ టైం అరౌండ్ ఇది 12 AM అట్లా ఉంటుంది. కొన్ని ఆన్లైన్ సబ్మిషన్ ఉంటాయి, కొన్ని ఆఫీస్కి వెళ్ళి ఆయన ప్రాఫ్ డోర్ కింద స్లిప్ చేసే ఉంటాయి. అది అలా ఉంటుంది. సో ఇంకా కొలాబరేటివ్ గా ఉంటాయి అన్ని. జనరల్ ఈ అసైన్మెంట్స్ అంటే డెడ్ లైన్స్ నైట్ టైం అంటే టోటల్ డ్యూరేషన్ ఎంత ఇస్తారు ఒక అసైన్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ డెప్త్ ని బట్టి కొన్ని ఏమో 2-3 days ఇస్తారు, కొన్ని 1 week 2 weeks ఇస్తారు. సో వీటికి మళ్ళీ ఎవాల్యుయేషన్ ఉంటుంది. వీటికి ఎవాల్యుయేషన్ ఉంటుంది, మొత్తం ఫైనల్ లో కౌంట్ అవుతాయి. సో ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్స్ చేస్తారు దాంట్లో అంటే మళ్ళీ కోర్స్ ని బట్టి. సో కొన్ని కోర్సెస్ లో ప్రొఫెసర్ చేస్తారు, కొన్ని కోర్సెస్ లో టీఎల్ చేస్తారు. అంటే అక్కడ ఉన్న టీఎస్ అక్కడ ఉన్న క్లాస్ స్ట్రెంగ్త్ ని బట్టి. సో అక్కడ కొన్ని క్లాసెస్ ఓన్లీ 2 or 3 people ఉంటారు. అంటే ఇది అడ్వాన్స్ టాపిక్స్. అంటే ప్లేజరిజం అని చెక్ అంటే మోస్ట్ అంటే అసైన్మెంట్స్ అన్ని కానీ ఏది సీక్రెట్ కాదు. అంటే అది ఎక్స్పెక్టెడ్ టు కొలాబరేట్. అదే నీకు కావాల్సింది వెతుక్కో, నువ్వు కావాల్సిన వాళ్ళతో మాట్లాడుకో, డిస్కస్ చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు సాల్వ్ చేయి. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ కూడా మొత్తం ఓపెన్ బుక్ ఉంటాయి, కొన్ని టేక్ హోమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ గేట్ ప్రిపరేషన్ అక్కడ సబ్జెక్ట్ లో హ్యాండిల్ చేయడానికి ఈజీ అయిందా? అంటే ఫండమెంటల్స్ వస్తాయి ఫస్ట్ అసలు గేట్ తో. అంటే గేట్ అంటే కంప్యూటర్ సైన్స్ అంటే బీటెక్ సబ్జెక్ట్. సో బీటెక్ సాలిడ్ లేకుండా అక్కడ వెళ్ళి చేసేది. ఆల్రెడీ ఫండమెంటల్ అప్లికేషన్ పాయింట్ లో స్ట్రాంగ్ ఉంటావు కాబట్టి నీకు అంటే ఇటు ఓన్లీ థియరీ తెలిసినా కూడా కొంచెం కష్టమే అక్కడ వెళ్ళి సర్వే అవ్వటం. సో అంటే కొంచెం హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉండాలి, కొంచెం థియరీ తెలియాలి, అంటే క్లారిటీ ఉండాలి. ల్యాబ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? ల్యాబ్ 24/7 ఇప్పుడు చూసిన ఏఎస్సీ స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ లో ల్యాబ్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు అంతా. అంటే మనకు ఆఫీస్ స్పేస్ లాగా మనకి ల్యాబ్ లో ఒక స్పేస్ దొరుకుతుంది. ఆ ల్యాబ్ లో వెళ్ళి మనం ఏమైనా వేసుకోవచ్చు. సో అంటే ఈచ్ ప్రాఫ్ కి ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ సో నేను అల్గోరిథమిక్ ఆల్జీబ్రా ల్యాబ్ అనే దాంట్లో నేనున్నా. సో దాంట్లో నాకు డెస్క్ ఉంటుంది, దాంట్లో నాకు డెస్క్టాప్ ఉంటుంది, దాని నా స్టఫ్ అంతా ఉంటాయి. సీనియర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? సీనియర్స్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో అసలు స్టార్టింగ్ day 1 నుంచి మొత్తం ఫుల్ గైడెన్స్ వచ్చింది నాకు. అంటే ఏ సిలబస్, సో ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఏది ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడేం తీసుకోవాలి, ఏ ప్రాఫ్ కింద చేస్తే ఎలా ఉంటుంది, కంప్లీట్ గా మొత్తం త్రూ అవుట్. ఫ్రెషర్స్ డేస్ ఉండేవి అసలు? మాకు ఫ్రెషర్స్ పార్టీ ఉంది, మాకు ఫేర్వెల్ పార్టీ ఉంది, 2 అయినాయి. మాకు ఫ్రెషర్స్ పార్టీ ఎయిర్ ఫోర్స్ మెస్ లో అయింది. అక్కడ మా సీనియర్ బ్యాచ్ లో అంటే ఎవరీ బ్యాచ్ లో ఒకళ్ళిద్దరు ఆర్మీ నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తారు. అలా మా సీనియర్ బ్యాచ్ లో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన అరేంజ్ చేసి పెట్టాడు వాళ్ళ మెస్ లో, ఆఫీసర్స్ మెస్ లో. ఇప్పుడు మీకున్న అప్పుడు నీకు పరిచయం సీనియర్స్ ఎవరైనా గుర్తున్నారా? చాలా మంది ఉన్నారు నీకు ఇంకా టచ్ లో. ఇంకా సీనియర్ పేరు చెప్పమంటావా? ఓకే, ఆర్బిఆర్ రవీంద్రబాబు రావు సార్. నేను యాక్చువల్లీ నాకు ఆర్బిఆర్ నాకు 2 years సీనియర్.
ఓకే. సో నేను అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను కలిసాను ఫస్ట్. వాళ్ళ రూమ్ లో కూడా కూర్చొని చదవాల్సి మాట్లాడు. సార్తో ఇంట్రాక్షన్ అప్పుడు నీకు ఎలా ఉండేది? అంటే అప్పుడు బేసిక్ జ్ఞానం వచ్చింది. అప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అంత అసలు వాట్ ఈస్ ఐఏసి, వాట్ ఈస్ లైఫ్ ఇన్ ఐఏసి, ఓకే. ఇంకా ఏది ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఇంకా హాస్టల్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ. సో హాస్టల్ లైఫ్ లో ఇంకా ఒకటి ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండేది మీకు? ఫ్రెండ్ సర్కిల్ అంటే గ్రూపిజం వచ్చేస్తుంది. అంటే తెలుగు వాళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోతారు. సో ఆ గ్యాంగ్ లో పడ్డామంటే ఇంకా మనం అంటే నేను పడలేదు ఆ గ్యాంగ్ లో ఎక్కువ. నేను ఇంకా బయటికి రావడం కష్టం అయిపోద్ది కదా. అంటే అలా అంటే అదొక కంఫర్ట్ జోన్ అది. నేను అది కాకుండా నేను యాక్టివ్ గా నేను వేరే ఫ్రెండ్స్ చేసుకున్నా. సో అంటే అక్రాస్ డిపార్ట్మెంట్స్, అక్రాస్ స్టేట్స్, అంటే డైవర్స్ గా. సో నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒకడు ఎలక్ట్రానిక్ ఇంజనీర్, ఒకడు మెకానికల్, ఒకడు ఫిజిసిస్ట్, ఇంకొకటి ఇంకేదో, అండ్ సో ఆన్. సో వీళ్ళతో డిస్కషన్స్ చాలా వైబ్రెంట్ గా ఉండేవి. సో ఎవ్రీడే ఏదో ఒకటి న్యూ నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ అందరికి పౌటింగ్స్ వెళ్ళేవాళ్ళ? అంటే అరౌండ్ బెంగళూరు తిరిగేవాళ్ళం. బెంగళూరు చుట్టూ తిరిగేవాళ్ళం. ఇంకా కర్ణాటక తిరిగేవాళ్ళం, మైసూర్ అవన్నీ వెళ్ళాం. అప్పుడు ఏమన్నా ఫ్రీ టైం దొరికితే వెళ్ళేవాళ్ళం కొంచెం. సో నీకు బైకింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, బైకింగ్ లో అప్పుడు నాకు బైకింగ్ అంటే నాకు అప్పుడు ఏం లేదు. నాకు అప్పుడు సైక్లింగ్ ఉండేది. అప్పుడు సైక్లింగ్ మీద అంతా లాంగ్ రైడ్స్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఇదే ఫ్రెండ్ సర్కిల్, సేమ్ ఫ్రెండ్ సర్కిల్. సెమిస్టర్ బ్రేక్స్ ఉండే అసలు జనరల్ గా, ఉండేవి. మా సెమిస్టర్ బ్రేక్స్ ఉండేవి ఎవ్రీ సెమిస్టర్. ట్రావెల్ చేస్తా ఉండేవాడు ఫ్రీక్వెంట్ గా? అంటే ఇంటికి వచ్చేవాడిని. లేకపోతే అంటే కొంతమంది ఇంటర్న్షిప్స్ కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు. నేను ఇంటికి వెళ్ళిపోయా. అప్పుడు జనరల్ గా ఐఏఎస్ వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్దిగా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అది ఆ ఫీల్ అనేది నీకు ఎలా అనిపించింది అక్రాస్ ఫ్యామిలీ మెంబర్స్? అంటే ప్రౌడ్ గానే ఫీల్ అయ్యారు అందరూ, కానీ చాలా మందికి అసలు ఐఏఎస్ ఒకటి ఉందని కూడా తెలియదు అప్పుడు. అది అందుకే ఎవరికైనా చెప్పినా కూడా అంటే ఏంటని అడిగేవాళ్ళు. బెంగళూరు చదువుతున్నాను అంతే, ఏదో కాలేజ్ చదువుతున్నాను. సో జనరల్ గా అసైన్మెంట్స్ ఇవి ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్రెజర్ హ్యాండిల్ చేసేవాళ్ళు? నాకు బాగా ప్రెషర్ ఉండేది. అక్కడ చూడడానికి ఓన్లీ 4 కోర్సులే ఉన్నా కూడా ఆ 4 కోర్సుల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రెజెంటేషన్, ఏదో ఒక అసైన్మెంట్, ఏదో ఒక టెస్ట్, ఒక క్లాస్ టెస్ట్, కోడింగ్ అసైన్మెంట్లు ఏదో ఉండేవి. ప్రతిరోజు ఏదో ఒక డెడ్ లైన్ ఉండేది. ఇంకా నైట్ అంతా కూర్చునే వాళ్ళం కొన్నిసార్లు. సో ప్రెజెంట్ ఓన్లీ అసైన్మెంట్ డెడ్ లైన్స్ పార్ట్ లోనే ఉండేది అనమాట. అంతే. అంటే మేము అంటే ఎంటెక్ కాబట్టి, అంటే ఎంటెక్ లో కోర్స్ వర్క్ హెవీ కాబట్టి అక్కడ రీసెర్చ్ హెవీ కాదు. అందుకనే మా ప్రెషర్ అంతా ఆ ప్రెషరే ఉండేది. పిహెచ్డి టైంలో వేరే స్టోరీ. అది వేరే కైండ్ ఆఫ్ ప్రెషర్. అది ఓకే. అది పేపర్ డెడ్. సో అక్కడ ఎలాగో బ్యాచిలర్స్ ఉంటారు కాబట్టి మీ సీనియర్లు పిహెచ్డి స్టూడెంట్స్ అంతే. అంటే కొన్ని ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉంటాయి. సో అక్కడ ప్రాఫ్ ఉంటాడు పైన, దాని కింద పోస్ట్ డాక్స్. జనరల్ అక్కడ ఉండే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్స్ కి మోటివేటెడ్ ఉంటారా, లేదంటే అబ్రాడ్ కి వెళ్ళిపోదాం, లేదంటే ఎలా ఉంటుంది? అంటే రెండు రీసెర్చ్ కి వెళ్తారా? అంటే రెండు ఉంటాయి. అంటే కొంతమంది పిహెచ్డికి వెళ్తారు. పిహెచ్డి వెళ్ళే వాళ్ళలో చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. ఇంకా కానీ మెజారిటీ అయితే ఇంజనీరింగ్ లో జాబ్స్ కి వెళ్ళారు. మా క్లాస్ లో 60 people, అరౌండ్ 55 people, 50+ people దాకా జాబ్స్ కి వెళ్ళారు. 5-6 people పిహెచ్డికి వెళ్ళారు. I think most of the top companies and worldwide top మొత్తం టాప్ కంపెనీస్ అన్ని. జనరల్ ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్ ప్రొసీజర్ అంటే మాకు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఉంటాడు. సో అతను డిసైడ్ చేస్తాడు ఏ కంపెనీ రావాలి, ఈ ఆర్డర్ అంతా. సో కంపెనీస్కి వెళ్ళి అప్రోచ్ అవుతారు, మీరు ఈ డే నాట్ మీరు రావాలి అని. సో అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ముందర కంపెనీని షార్ట్ అవుట్ చేస్తాడు. అతను షార్ట్ లిస్ట్ చేస్తాడు ఫస్ట్. అంటే ముందర అతనే కంపెనీస్ అతను చేస్తాడు, కంపెనీస్ కూడా చేస్తాయి. అంటే ఇప్పుడు ఏమన్నా కంపెనీ వచ్చి ఐసీ నుంచి హైర్ చేసుకుంటే ఎవరు జాయిన్ అవ్వలేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రారు ఇంకా. సో ముందు అతను కంపెనీస్ ఇంటర్వ్యూ చేసి లైక్ అతను కంపెనీస్ కి రీచ్ అవుట్ అయ్యి కంపెనీస్ తర్వాత అతను లోపలికి ఎలా చేస్తాడు, క్యాంపస్ లోపలికి రావాలా ఉంటాయి. లైక్ ఏదో స్మాల్ కంపెనీ వచ్చేసేసి నాకు ఐఏఎస్ స్టూడెంట్ కావాలంటే అంటే ఎక్కడ పడతారు లిస్ట్ లో అన్ని. ఇంకా ఒక జాబ్ వచ్చేస్తే ఇంకా అంతే డన్. ఇంకా ఇంకో ఇంటర్వ్యూ, ఇంకో ఇంటర్వ్యూకి ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి లేదు. ఆఫ్ క్యాంపస్ ఇంకా మొత్తం మార్కెట్. సో నువ్వు ఎలా అయ్యావు హరి? అంటే కంపెనీ స్పెసిఫిక్ గా ఉండేవాడా, రీసెర్చ్ స్పెసిఫిక్ గా ఉండేవాడా? అంటే ప్లేస్మెంట్ స్పెసిఫిక్. అందరూ కూర్చున్నా, నేను కూర్చున్నా.
నాకు అప్పుడు ఎన్విడియాలో జాబ్ వచ్చింది. ఓకే. సెకండ్ కంపెనీ. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎన్విడియాలో వచ్చేసింది, అయిపోయింది. ఇంకా అవుట్ ఆఫ్ ద రేస్. ఇది నా థర్డ్ సెమిస్టర్లో అయింది. మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ ఉంది. నా థీసిస్ అంతా దీని తర్వాత స్టార్ట్ అయింది. దాని తర్వాత థీసిస్ అంటే నేను అప్పుడున్న నాకు మైండ్ సెట్ ఇంకా ఏమైతే అవుతుంది, జాబ్ అయితే వచ్చింది ఫస్ట్. ఇంకా పిహెచ్డి కంటిన్యూ చేస్తా లేకపోతే జాబ్లో ఇంకా జాబ్కి వెళ్ళిపోతా అనే థాట్లో ఉండేవాడిని. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే అట్లీస్ట్ మనకి కంపెనీస్ మనం చూస్ చేసుకుని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అన్నమాట స్టూడెంట్కి. అంటే ఉంటుందంటే ఇప్పుడు సెకండ్ వీక్లో అమెజాన్ వస్తే ఫస్ట్ వీక్లో ఎన్విడియాలో కూర్చుంటే ఇంకా అయిపోయింది గేమ్. సో చాలా మంది అట్లా కూర్చోరు, అంటే వాళ్ళు స్కిప్ చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన కంపెనీ వచ్చేదాకా వాళ్ళు స్కిప్ చేస్తారు. నెక్స్ట్ నీకు అప్పుడు స్టార్ట్అప్ పెడదామని ఆలోచన రాలేదా? లేదు, అసలు రాలేదు. స్టార్ట్అప్ అప్పుడు లేదు. ఐ థింక్ అప్పుడు ఇంకా స్టార్ట్అప్ కల్చర్ స్టార్ట్ అయినట్లేదు. స్టార్ట్అప్ కల్చర్ ఉంది బెంగళూరులో. ఓకే. ఐఐసి నుంచి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఐఐసి కంపెనీస్ అన్ని చాలా యంగ్ స్టేజ్ స్టార్ట్అప్స్, ఇంకా అన్ని డీప్ టెక్. అండ్ మీరు సిలికాన్ వ్యాలీలో దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఉంది చక్కగా ఉంది. మాకు సెల్ కూడా ఉండేది, మాకు ఎంటైస్ అని ఇంక్యుబేషన్ సెంటర్ కానీ, స్టార్ట్అప్ ఫండింగ్ కానీ, వెంచర్ క్యాపిటలిస్ట్ రావడం కానీ. అదే మాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఒకటి ఉండేది, ఎంటైస్ అని. అది ఈఎన్టీఐఏసి అని. అక్కడ అదొక ఫోరం లాంటిది. అటు ఫౌండర్స్, ఇటు ఇన్వెస్టర్స్, మెంటర్స్ అందరికి అక్కడ ఎవ్రీ ఇయర్ అక్కడ ఎక్స్పోస్ అయ్యేవి. ఆ ఎక్స్పోలో డెమోలు ఇచ్చేవాళ్ళు. ఆ డెమోస్కి మేము కూడా వెళ్ళాం, అంటే మేము కూడా ఇచ్చాం కూడా ఇంకా లేటర్ ఇన్ లైఫ్. సో ఆ ఎంటైస్ నుంచి వచ్చిన కాంటాక్ట్స్తో మా కంపెనీ కూడా కొంచెం ముందుకెళ్ళింది. సో ఇప్పుడు మనం లాస్ట్ 30 days ఆఫ్ ఐఏఎస్సి లైఫ్ మాట్లాడదాం. లాస్ట్ 30 days ఎలా ఫీల్ అయ్యా? మా పక్కనేమో ప్లేస్మెంట్ ఆల్రెడీ ఉంది చేతిలో. నెక్స్ట్ రీసెర్చ్కి వెళ్దామా, లేదంటే నువ్వు అప్పుడు ఎలా? మా పక్క ఫ్రెండ్స్ అందరూ డిస్పర్స్ అయిపోతారు. మే జూన్ రాగానే ఒక్కొక్కరు ఇంకెళ్ళిపోతారు. జూలైలో ఆల్రెడీ నెక్స్ట్ పాత్ ఏంటంటే చాలా మంది డిసైడ్ అయ్యి ఉంటారు. సో అప్పుడు నాకు నా థీసిస్ లో నాకు ఎస్ గ్రేడ్ వచ్చింది, 8 out of 8. సో అప్పుడు డిసైడ్ ఐఏఎస్లో నేను విన్నది అయితే ప్రాజెక్ట్ గ్రేడ్ తక్కువ ఇస్తారని విన్నాను. అలా ఏం లేదు, మళ్ళీ ప్రాఫ్ ని బట్టి ఇంకా ఇవాల్యుయేటర్ ని బట్టి. సో కొంతమంది ఇవాల్యుయేటర్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, కొంతమంది కొంచెం బాగానే ఉంటారు. మా బ్యాచ్ లో థియరీలో చేసింది ఇంకా నేను ఒక్కడనే, ఇంకెవరు చేయలేదు. మా ఇంట్లో అందరూ ఐదర్ అటు స్టాటిస్టికల్ సైడ్ ఆర్ ఇట్ సిస్టమ్ సైడ్, అంటే ఎవరు థియరీలో చేయలేదు. నేను ఇంకా నా థీసిస్ చాలా చక్కగా వెళ్ళింది. ఇంకా మేము ఏసిఎం ట్రాన్సాక్షన్స్ లో మేము సబ్మిట్ కూడా చేసాం, పేపర్ పబ్లికేషన్ సబ్మిట్ చేసాం. అప్పటికి జర్నల్, అది జనరల్ గా యాక్సెప్టెన్స్ జర్నల్ కి 1 year పడుతుంది. రివిజన్స్ పంపిస్తారు తర్వాత. అది చాలా పెద్ద లాంగ్ స్టోరీ. అది అయితే ఏసిఎం ట్రాన్సాక్షన్స్ మా ఏరియాలో ఉన్న హైయెస్ట్ జర్నల్ అది. సో దాన్ని సబ్మిట్ చేసాం. ఆటోమేటిక్ రీసెర్చ్ ఓరియంటెడ్ వైపు. అందుకని ఇంకా నేను జాబ్ కి జాయిన్ అవ్వకుండా నేను పిహెచ్డి ఓరియంటెడ్ గా డెసిషన్ తీసుకున్నాను. సో ఆ మూమెంట్ అటు వెళ్ళాలి, ఇటు క్రాస్ రోడ్స్ లో ఉన్న మూమెంట్ లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా. ఇప్పుడు అది కావాలన్నా ఇది కావాలన్నా. నాకు ఎన్విడియాలో కూడా నాకు మంచి టీంలోనే వచ్చింది జాబ్. సో నాకు రెండు బాగానే ఉన్నాయి యాక్చువల్లీ ఆప్షన్స్. సో ఎనీవే ఐఏఎస్సి బ్రాండింగ్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవుతాను కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇంక రీసెర్చ్ వైపు వెళ్ళావు అంతే. ఓకే. తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు అగైన్ యు జాయిన్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. అప్పుడు నీకు ఎలా అనిపించింది మళ్ళీ ఐఏఎస్సి బ్రాండింగ్? అంటే ఫస్ట్ జాబ్ లో అయితే కొంచెం మ్యాటర్ అయింది, దాని తర్వాత నుంచి ఇంకా మొత్తం ఇంకా స్కిల్. సో ఇనిషియల్ ల్యాండింగ్ స్మూత్ గా జరుగుతుంది. ఇనిషియల్ ల్యాండింగ్ స్మూత్ గా, కానీ అప్పటికి కూడా నా ఇనిషియల్ ల్యాండింగ్ లో కూడా నా మేనేజర్ ఐఏఎస్సి ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ లాగా పనిచేసేవాళ్ళు అనమాట. సో మాకు టీచ్ చేశాడు యాక్చువల్లీ 1 full semester. ఐ థింక్ మామూలు జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తీసుకుంటే టాప్ ఫ్యాంగర్ బ్యాంక్ కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలంటే స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తే 10 years అవుతుంది. ఐఏఎస్సికి ఎంత పడుతుంది? అంటే కొంతమందికి డే 1 వచ్చేస్తుంది, కొంతమంది అసలు ఎప్పటికీ రాదు, కొంతమంది అసలు ట్రై కూడా. సో ఇనిషియల్ ల్యాండ్ అవడం ఆ టాప్ ఆఫ్ ద కంపెనీస్ లో. అంటే మళ్ళీ అదంతా అంటే అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, అన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఇది షార్ట్ కట్ ఏం కాదు. ఎనీవే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి క్లియర్ చేసి అంతే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజియర్ టు క్లియర్. అంతకుమించి ఇది అసలు షార్ట్ కట్ ఏం కాదు. నార్మల్గా అయితే స్టూడెంట్స్ టెక్నికల్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు అసలు ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్ వస్తుంది కాదు. అంటే ఇక్కడ కూడా అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. సో
జస్ట్ కాల్ అవడానికి హెల్ప్ చేస్తుందేమో, కానీ దానికి కూడా అంటే మంచి మంచి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి కాల్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఆటోమేటిక్ మనం జాబ్ స్విచ్ అవుతాం 3 years తర్వాత 5 years. అవును. సో స్విచ్చింగ్ అయినప్పుడు మళ్ళీ నీకు ఐఏఎస్ బ్రాండింగ్ అని ఇంకెక్కడ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో టాలెంట్ అంతే, ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా మొత్తం టాలెంట్, మన స్కిల్, మన జాబ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మనం వర్క్ చేసిన ఏరియా అవన్నీ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి. కానీ ఇనిషియల్ ల్యాండింగ్ అయితే కొంచెం సాఫ్ట్వేర్ చేస్తుంది. మీ క్లాస్మేట్స్ ఎక్కడ ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు హరి? అన్ని కంపెనీస్ లో ఉన్నారు. టాప్ ఆఫ్ ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫ్యాంక్. ఐ థింక్ ఎనీ టాప్ ఆఫ్ ద కంపెనీస్ తీసుకుంటే దాంట్లో మీ ఫ్రెండ్ ఎక్కడ ఏ కంపెనీ తీసుకున్నా ఎవరో ఒకరు ఉంటారు. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనే ఫ్రెండ్ ఒకరు ఉంటారు. ఏ కంపెనీ తీసుకున్నా, వరల్డ్ లో ఏ కంపెనీ తీసుకున్నా ఓకే, ఎవరో ఒకరు ఉంటారు. అంటే అయితే కంప్యూటర్ సైన్స్ అయినా వేరే డిపార్ట్మెంట్స్ అయినా. సో మీకు అలుమ్ని మీట్స్ జరిగేవా? అలుమ్ని మీట్స్ జరిగేవి, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా జరిగేవి, యూఎస్ లో జరిగేవి, ఇంకా ఇండియాలో జరిగేవి. వెళ్ళావా ఎప్పుడైనా అలుమ్ని మీట్? నేను బెంగళూరులో వెళ్ళా ఒకసారి. ఓకే, ఏ ఇయర్ లో? 2018 లో వెళ్ళా. ఇంకా ఒకసారి నేను సిసిలో వెళ్ళి నేను టాక్ కూడా ఇచ్చాను, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఐఎస్సీలో. సో ఇప్పుడు ర్యాపిడ్ గా నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఓకే, వాటికి కొన్ని ఆన్సర్స్ చూద్దాం. ఫేవరెట్ స్పాట్ ఇన్ ఎవర్ ఐఐఎస్సి క్యాంపస్? సో ప్రకృతి క్యాంటీన్. ప్రకృతి క్యాంటీన్ గేట్ దగ్గర ఉంటుంది. అది ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ స్పాట్. అక్కడ కాఫీ అనేది దొరికేది. ఫేవరెట్ ఫుడ్ ఇన్ ఐఐఎస్సి మెస్? ఫేవరెట్ ఫుడ్ సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సాటర్డే మార్నింగ్ అక్కడ అసలు అసలు సండేస్ కి మండేస్ కి డిఫరెన్స్ ఉండేదా? అంటే సాటర్డే సండే కొంచెం ఫ్రీగా ఉంటుంది. మెస్ కాదు, జనరల్ గా అంటే మొత్తం వరల్డ్ లైఫ్. నీకు ఫేవరెట్ సబ్జెక్ట్? డిస్క్రిట్ మ్యాథ్స్. విచ్ యు స్టడీడ్ ఇన్ ద ఐఐఎస్సి? డిస్క్రిట్ మ్యాథ్స్. నీకు అసలు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్? నాకు అటు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అయితే డిస్క్రిట్ మ్యాథ్స్, ఇంకా అల్గోరిథమిక్ ఆల్జీబ్రా, ఇంకా ఆటోమేటిక్ థియరీ. ఓకే, బాగా హార్డెస్ట్ గా ఫీల్ అయిన సబ్జెక్ట్? సో ప్రాబబిలిటీ థియరీ. బాగా ఈజీగా ఫీల్ అయిన సబ్జెక్ట్? అది కూడా డిస్క్రిట్ మ్యాథ్స్. మీ బెస్ట్ ఫ్రెండ్? గోకుల్. ఫేవరెట్ టీచర్? మా ప్రొఫ్ అంబేద్కర్. ఎలా ఉండేది సార్తో నీకు ఇంటరాక్షన్? సో ఆయన మేము జాయిన్ అయ్యే 1 year ముందే ఆయన జాయిన్ అయ్యారు యాక్చువల్లీ అక్కడ ఫ్యాకల్టీగా. సో మేము ఆయన ఫస్ట్ బ్యాచెస్ లో ఉన్నాం. సో కొన్ని కోర్సెస్ లో అంటే అంత తీసుకున్న కొన్ని కోర్సెస్ లో క్లాస్ ఆఫ్ 3 people, క్లాస్ ఆఫ్ 4 people ఉండేది. సో వ్యూవర్స్, ఇంకా మీకు ఏదైనా ఫేవరెట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా అడగాలంటే ర్యాపిడ్ ఫైర్ లో కింద కామెంట్స్ లో పెట్టండి, హరి ఆన్సర్ చేస్తాడు. ఏ హరి? చేస్తా. ఐఐఎస్సి క్యాంపస్ గురించి. సో ఇది వ్యూవర్స్, ఐఐఎస్సి బెంగళూరు గురించి హరి మాటల్లో. సో మనం ఇంకా కొత్త పోడ్కాస్ట్లతో మనం కొత్త గెస్టులను ఇన్వైట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఏమన్నా ఇంకా కావాలని, మీరు ఏదన్నా టాపిక్ కవర్ చేయాలనుకుంటే అది కింద కామెంట్లో పెట్టండి. ఐఐఎస్సి బెంగళూరు గురించి. స్టే ట్యూన్డ్.